వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైడ్రా బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హైడ్రా బాధితులు చట్టపరంగా పోరాడాలని సూచించారు. లేదా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి వారి సమస్యను తీసుకురావాలన్నారు. కొందరు కావాలని బాధితులను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిపి దీనిపై దృష్టి సారించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ఎన్ఎస్వి బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానికి తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మోడీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 57 సబ్ డివిజన్లకు 57 వాహనాలను కేటాయిస్తూ సెక్రటేరియట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రతి వాహనంలో ఒక ఏఈ, 3 లైన్మెన్లు అవసరమైన మెటీరియల్తో సేవలను అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు. మొసరా మండల కేంద్రానికి చెందిన స్వామి గౌడ్ తన ఆవేదనను ఇలా వ్యక్తపరుస్తున్నాడు. మొసరా శివార్లో 952 సర్వే నెంబర్ ధరణిలో తన భూమి ఫారెస్ట్ గ్యాజెట్ లో ఉండడంతో అమ్మకం కావడం లేదని, వీఆర్ఓ పలు అధికారుల నుండి మొదలుకొని ఎమ్మెల్యే, మంత్రుల వరకు సమస్యను తీసుకొని 40 నెలలుగా తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కారం దొరకకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాజీ మంత్రి హరీష్ రావు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. రైతులు వరద కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని హరీష్ రావుకు వివరించారు. హరీష్ రావు స్పందిస్తూ, మీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పకపోయారా, ఆయన పెద్ద మంత్రిగా అని సెటైరికల్ గా అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయనున్న మహిళా క్యాంటీన్లకు రాజకీయ గ్రహణం పట్టింది. అర్హత కలిగిన మహిళా సంఘాలకు దక్కాల్సిన క్యాంటీన్లు రాజకీయ నాయకుల పైరవీలతో అనర్హులకు దక్కుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉన్న క్యాంటీన్ కు రంగులు వేశారు. మరమ్మతులు పూర్తి చేసి 6 నెలలు గడుస్తున్నా ఇంకా ఎవరు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మక్తల్ మండలం కన్నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి శిబిరాన్ని సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలు అంటే తనకు ఇష్టమని, క్రికెట్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. పోటీల్లో పథకాలు సాధించాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు బాలల లక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్ లకు ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. శాలువా కప్పి పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, మైనార్టీ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస శుక్రవారం నేపథ్యంలో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. భక్తుల ధర్మ దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అందరినీ చల్లంగా చూడు రాజన స్వామి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. స్వామివారికి ఇష్టమైన కోడముక్కలు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. డిక్లరేషన్ లో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన మాట బోగస్ అయిందని విమర్శించారు. కనీసం పంటలకు మద్దతు ధర కూడా లభించడం లేదని అన్నారు.